సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న 3 రోజుల కింద విజయానికి బిర్యానీ తినిపోయినా అని అడిగిన. వాడు పాల్తుగాడు వాని దగ్గర పైసలు లేనట్టున్నాయి, సప్లాగుకున్నాడు. మంచిగా 3-4 రోజుల నుంచి నేను ఊరికే రోజు నైట్ బయట తిరుగుతున్నా, ఇంట్లో మింగుతున్నారు నన్ను అనేసి ఈరోజు అంటే వీడియో తీసిన ఈరోజు మంచిగా ఇంట్లో కూర్చున్నా. ఈరోజు ఎటు పోవద్దు అనేసి మెల్లగా 7-7:30 ఆ టైంలో ఫోన్ చేసిండు. పోదామా మరి బిర్యానీ తీయడానికి అని అన్నాడు. నువ్వే అడగంగా నేను ఎందుకు ఒప్పుకుంటారా? సరే పోదాం, ఇంకో రోజు ఎక్కువ తీస్తే ఇట్టిరని నేను కింద సరే అని అన్నా. ఇక ఈ నైట్లో జోపేట అయితే తీసుకొని పోతున్నాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే, మొన్న వానికి బిర్యానీ తినిపోయేవారని అడిగిన చూడు, ఆ నెక్స్ట్ డే నుంచే మంచిగా వర్కౌట్ చేద్దాంరా, బాడీ మొత్తం లూజ్ అయిపోయింది, కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేద్దాము అనేసి అట్లా అంటే, సరే మామ పొద్దున్న నైట్కినే చేద్దాము, ఏముంది సాయంత్రం ఎందుకు, మనతో అయితే రా చేద్దాం మన అట్లా అన్నాడు. వీడు ఊపు మీద ఉన్నట్టున్నాడే, మంచిగా ఊపేద్దాం డైలీ అని నేను అనుకున్నా. పొద్దున్న లేచి ఫోన్ చేస్తే తుస్సు, మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే తుస్సు. 7:30 అంటే జోపెట్లున్నా, ఎందుకు వినవరా అంటే పని మీద వచ్చిన అంటాడు. కానీ ఎందుకు తిరుగునుకోండి వాడు, అదంతా మనకెందుకు. కానీ అట్లా వర్కౌట్ చేద్దాం రండిరా అంటే రారు, కానీ తినడానికి మాత్రం దుర్సుంటారు కొడుకులు వీళ్ళు. 2 చేతులతో తింటారా? చేతులు సరిపోదా? 2 వెజ్ బిర్యానీ. బాగా దొడ్డుగా అయినారు విజయ్గా, కెమెరాలో పడతలేవు. మస్తు దొడ్డుగా అయినావు, కెమెరాలో పడతలేవు. అవి పెద్ద అయినాయా? అదే పెద్దగా ఉందిరా, నేను కాదు. వెజ్ ఫ్రైడ్ రైస్ ఉందా? బిర్యానీ లేదా? ఎట్లా? సరే ఇచ్చేయి. ఇష్టం కాదు, ఆర్డర్ ఇచ్చిన మళ్ళీ లేట్ అయితే. మరి ఆర్డర్ ఇచ్చిన రండి, మనం ఇష్టంతో ఆర్డర్ ఇచ్చిన ఎట్లా ఎట్లుంది గడ్డి గడ్డి చేసి బాగున్నాయి. హీరో నిన్ను ఫోకస్ చేయకపోతే ఎట్లా మరి? చెప్పురా, ఉన్నాను. అది ఏం చెప్పాలి? నీ ఇష్టంతో నీ ఇష్టంలో ఆర్డర్ ఇచ్చినావు, ఇంకా నేనేం చెప్పాలి? ఏది చెప్తే తింటా. మా కంట్లో తుడిస్తుంది కూడా దుమ్మట్లా అసలు. మరి హెల్మెట్ పెట్టుకోమంటారు, అందుకని స్పిట్స్ తీసుకోవద్దా? మర్చిపోయినా కదా. లైఫ్ ఎగ్జైట్మెంట్ లేకుండా పోయింది, నిమ్మకాయల రసం లేకుండా పోయింది. చిన్న జీవితం పోయి బిర్యానీ తిందామని వచ్చినాం, వెజ్ బిర్యానీ. కానీ వెజ్ బిర్యానీ లేదని చెప్పేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ తింటున్నాం. మెత్తు ఆయన ఇంకినాక హైజీనిక్ ఉండడం కోసం పేపర్ ప్లేట్ లేపించింది. ఇంకేమున్నది ఉన్నదన్నా కాపాడుకోవాలి కదా. ఏదేమైనా ఈడ మాత్రం వెజ్ బిర్యానీ అయినా వెజ్ ఫ్రైడ్ రైస్ అయినా హైలైట్ ఉంటుంది. ఈ నైట్ టైంలో ఇంత దూరం వచ్చి ఇక్కడ బిర్యానీ తినడానికి వచ్చినామని అంటే రీజన్ అదే, వెజ్ బిర్యానీ మాత్రం హైలైట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజ్ బిర్యానీ కోసం అని వచ్చినాం బిర్యానీ, అది అయిపోయిందంట. అందుకే వెజ్ ఫ్రైడ్ రైస్ తింటుంది. ఇది కూడా మస్తు ఉంటుంది. వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే ఒక బాస్మతి రైస్తో చేస్తారు మొత్తం. ఎగ్ బిర్యానీ సగం తినడానికి కూడా తెచ్చిస్తాడా రా? ఎక్స్ట్రా ఎగ్ ఇస్తారు కానీ దాన్ని క్యాన్సిల్ చేయమంటారు. ఈ నిజంగానే పిలిచిన ఆయన ఎగ్ బిర్యానీ. తెలుగు వచ్చాయి నాకు. తెలుగు వచ్చాయి నాకు. అట్లా చేయరు ఇక. వీళ్ళకి హిందీ రాదు, బొంగు రాదు, కానీ వీళ్ళ పోడుతుంటుందా నచ్చినట్టు అన్నీ మూసుకొని తినమంటే అది కావాలి ఇది కావాలి అంటున్నాను. మనం పెట్టే పైసలకు న్యాయం చేయాలంటే వాళ్ళు ఇచ్చినవి అన్నీ తినాలి. అవసరమైతే ఇంక ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈరోజు మా ఇంటి దగ్గర
ఆల్రెడీ చికెన్ కర్రీ అండిరు, అయినా వీని కోసం ఇక్కడ వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్ తింటున్నాం. వానికి కానియత అని ఉంటుంది ఉండదు, మళ్ళీ రేపు మార్నింగ్ ఈరోజు తినిపించినా కూడా రేపు మార్నింగే మర్చిపోతుంది. అట్లా ఉంటుంది దోస్తా. చూడండి ఎట్లా తింటున్నాం. మరి ఇంకా సార్లు పెడుతుంది ఆరా క్యాంప్ తీసుకెళ్ళి తినరా అంటే బుచ్చి బుచ్చి ముద్దలు పెడుతున్నాడు ఆడదాని లెక్క తిని పడేసారు కదవడలే తింటారు మన కథ. మంచి ఆకలి మీద వచ్చినవురా బిర్యానీ, కానీ పాపం చింతగానే ఆకలి నిరాశ అయింది. బిర్యానీ తినిపిస్తాను దొరికొచ్చిన వెజ్ ఫ్రైడ్ రైస్ తినిపిస్తుంది. కుడిది తాగురా, కుడిది తాగినట్టు తాగు. బర్రెవే బర్రె రాయి వద్దురా. బొంగురాయి ఐదు దిక్కున్నా ఇది ఎంతమంది తాగిరు తీసుకోరా. ఫ్రైడ్ రైస్ సోప్ తీసుకుంటే ఏం కదా తీసుకో, నువ్వు తీసుకో. నాకు కూడా కొంచెం తీసుకోరా. వాడు ఎంతమంది తీసుకుంటుండ్రు? సోఫా నా పేరు భద్రం. శివాజీ. ఇట్లా బయట తిప్పుకుంటా ఇంట్లో మీ అమ్మాయిలతో తిట్టిపిచ్చి వానెలతో పాటు నీ వెళ్తున్న గుడ్ పేజ్ నీ ఫ్రెండ్ గాని పేరు కింద కామెంట్ చేసి అందాక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.